సహజ సిద్ధంగా ఉండే సిద్ధులని వాళ్ళు ఏంటంటే వాళ్ళు మేము చిన్నప్పుడు స్వామివారి కొద్దిగా చిన్నగా ఉండే, ఇప్పుడు మా వయసు పెరిగింది, అలాగే స్వామివారి కూడా పెరిగింది అని కూడా చెప్తారు మాకు. తెలుస్తుంటుంది. నేను దాదాపు ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇక్కడ మా తాతలు మా ముత్తాతలు చేసే మేము వంశపారంపర్య అర్చకులు అప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకు తెలియని నేను కూడా చూస్తున్నాను. స్వామివారు వృద్ధి చెందుతున్నాడు. ఇప్పుడు నేను డ్యూటీకి ఎక్కి కూడా దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి స్వామివారిని చూస్తున్నాను. మనకు చూసేటువంటి స్వామివారి ఆకారం అనేటువంటిది మనకు తెలుస్తుంది. చూస్తే పెరుగుతుంది అనేటువంటిది మనకు స్వామివారి మనం ప్రతిష్ఠించినటువంటిది ఏంటంటే ఇలా నున్నగా ఉంటుంది. స్వామివారి ఇలా ఏంటంటే ముఖంలాగా ఉంటుంది అన్నట్టు. వెనుక తీరు ఒక సైడ్గా ముందుకు ఒక సైడ్గా ఉంటుంది. స్వామివారు నున్నగా ఉంటుంది. ముఖ్యంగా గుడి యొక్క ప్రత్యేకత స్వయం ఇక్కడ స్వామివారి సంవత్సరానికి చింత పరిమాణం పెరుగుతూ ఉంటుంది. అదే స్వామివారి యొక్క ప్రత్యేకత. ఇక్కడ కొండపైన సిద్ధులైన వాళ్ళు కొండపైన నివాసం అనుకుంటూ స్వర్గ మార్గం కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళని ప్రసిద్ధి. స్వర్గ మార్గం కూడా ఇప్పటికి కూడా ఉన్నది, మనం చూడవచ్చు. పైన ఉన్నది. ఇక్కడ స్వామివారి దగ్గర ఎండింగ్ పైన కూడా ఉన్నది. లాస్ట్ చివరి పైన వాడుకలో అంటే కొన్ని తాళాలు పెద్దగా ఉంటుంది, కొన్ని తాళాలు చిన్నగా ఉంటుంది. ఇప్పుడు వాడుకలో లేదు, మనం చూడవచ్చు. కొండపైన కూడా అనేకమైన స్వర్గ మార్గాలు సిద్ధులైన వాళ్ళు. ఇక్కడ ఎంతమంది పూజారులు ఉంటారు? ఇక్కడ ప్రస్తుతానికి 3 ఉన్నారు. ప్రధాన పూజారి లేదు, నేను చిన్న అర్చకుని. ప్రధాన అర్చకుడు బయట ఉండి లెక్కింపులో ఉన్నారు, అక్కడ ఉన్నారు గుడి దగ్గర. ఈరోజు స్వామివారి యొక్క ఇంటి లిఫ్టింగ్ కార్యక్రమానికి పరమేశ్వరుడితో ఈరోజు రావడం జరిగినది. గత మార్చిలో ముందు ఇచ్చారు, మనకి ఆగస్టు ఇస్తున్నారు. సుమారు 5 నెలలు ఉంది. సుమారు ఒక ఆగస్టులో ముందు అంచనా. ఇప్పుడే మీరు వచ్చే మన సిబ్బంది దగ్గర మాట్లాడారు. మనం ఇట్లా దేవాలయం గురించి భక్తులు ఎట్లా సౌకర్యాలు కల్పించాలి, డెవలప్ చేయాలని దానికి భక్తులకు భోజనశాల గోశాలకు మీటింగ్ చేసి స్వామివారికి భక్తులు కూడా చాలా ఉపయోగపడుతుంది. 100 రూమ్ సౌండరీస్ కూడా ప్రపోజల్ పెట్టామని చెప్పారు మన గోదావరి కమిషన్ వాళ్ళకి. మన ప్రభుత్వం ద్వారా ఈ ప్రపోజల్స్ కూడా కమిషన్ గారు వస్తే కమిషన్ గారికి మన గౌరవ ఇండోమిషన్ గారు ప్రత్యేక నిధుల నుంచి మనకు ఫండ్ తీసుకొచ్చి డెవలప్ చేసుకోవచ్చు. భక్తుల సౌకర్యాలు మెయిన్ వాళ్ళకు సౌండరీస్ కానీ, కాలనీలు కానీ,
పెండింగ్ ఉన్న రాజగోపురం గారు ఇవన్నీ చేయడానికి వాళ్ళకి మంచి ప్రభుత్వం వారికి కొంచెం అవకాశం ఇచ్చారు. వారి పీరియడ్లో డెవలప్ చేయాలని టీఓ గారు రైతులు గారు అర్థంగా కలిసి ఇమ్మీడియట్గా చేస్తే మంచి కార్యం మీ పీరియడ్లో సాధించవచ్చు. మీరు మంచి ప్రభుత్వం మీరు పెట్టి కమిషనర్ గారు మంత్రి గారు కలిసి డెవలప్ చేయాలని ఆశిస్తున్నాను. సార్ ఈ ఉండి లెక్కింపు ఈరోజు అయిపోద్దా ఇంకా ఉంటుందా? 1 అవర్లో అయిపోతుంది. అంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమైనా తేడా ఉండే అవకాశాలు ఉన్నాయా? పోయిన సంవత్సరం ఎంత వచ్చింది సార్ ఉండి ఆదా? అంటే సుమారు ఇప్పుడు ఎంత రావచ్చు? వాళ్ళ సలహాల ప్రకారంగా మేము ఆఫీస్కి పోయినా సార్ దగ్గర పోయి ఫోన్లో మాట్లాడైనా సార్ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళ అనుభవాలు తీసుకొని మేము 100% డెవలప్ చేయడానికి శివునికి మేము కట్టుబడి ఉంటామని కోరుచున్నాము. ఆ రోజు కూడా ప్రమాణ స్వీకారం చేసినాము. మా పాలక మండలి మొత్తం ప్రమాణం చేసినాం. ఏ మాత్రం ఫ్రాడ్ జరగకుండా ఇక్కడ ఫుల్ మేము డెవలప్ చేద్దామని ఇప్పుడు కూడా అట్లనే చేస్తాము. గుట్ట చుట్టూ కూడా ఎంపీ గారు పండని మన ఐఏ గారు మా ప్రతాప్ రెడ్డి గారు చదువుతారు ముగ్గురు ఆరోగ్యానికి ప్రొసీడింగ్ ఇస్తామని మనం మాట్లాడడం జరిగింది. ముగ్గురు కలిసి 4 కిలోమీటర్లు ఉంది. గుట్ట చుట్టూ గిరి పరీక్షలకు 4 కిలోమీటర్ల ప్రొసీడింగ్ రాసినాక ₹1 తిరగకుండా ఆ లేబర్ నుంచి జేసీ వాళ్ళ నుంచి ట్రాక్టర్ నుంచి మంచి ఉద్దేశంతో దాన్ని రోడ్డు వేస్తున్నాం. ఏమాత్రం ప్రార్థన చేద్దామని ఆమెస్తున్నాం. పార్లమెంట్ సభ్యులంతా ప్రమాణంగా పనిచేస్తామని శివునికి మేము భక్తి శ్రద్ధలతో ఇక్కడ పనిచేస్తామని మా కమిషనర్కు ఈవోకు పూజారులకు భక్తులకు ముఖ్యంగా మాకు వచ్చి ఇక్కడ మా గల్ల ఉండి సేవకులు వచ్చి ఈ ఉండి లెక్క పెడుతున్నారంటే ఫ్రీగానే సేవ చేస్తున్నారు. వారికి కూడా అభినందన తెలుపుతూ ఈ శివుని యొక్క ఆజ్ఞలు మాకు వారి యొక్క దయ మాకు మా మీద కలిగి ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆదాయము 73 లక్షలు వచ్చిందని మనం చెప్పారు. మేము మొన్న 2 గంటల కిందనే ప్రమాణ స్వీకారం చేశాము. దీనికి ఎమ్మెల్యే కానీ డబ్బులు పెంచాలని ఆలోచన ఉన్నాం మేము. ఎందుకంటే ఆదాయం చాలా తక్కువ వస్తుంది, 40 వస్తుంది అని చెప్తారు. దీంట్లో 26% మళ్ళీ అక్కడ కట్టాలన్నా గవర్నమెంట్కి వీళ్ళకి శాలరీస్ రావాలి అంటే సరే ఏదైనా కానీ ఆదాయం పెంచితే అభివృద్ధి అదే అవుతుంది. ఆదాయం పెంచాలంటే ఇక్కడ మేము చేసేది ఏంటంటే వాటర్. ఈరోజు కమిషనర్ గారు వచ్చారు, కమిషనర్కి ధన్యవాదాలు. నల్గొండ నుంచి వచ్చారు. వారు ఒక సూచనలు ఇచ్చారు. ఇక్కడ మంచి సూచనలు ఇప్పటిదాకా మాకు అనుభవం ఇంకా సూచనలు అడిగినాం. ఒకటి వాటర్ ప్యాకెట్ దిలీస్ కంపెనీ నుంచి వెళ్ళి చౌటుపల్లి ఉంది తీసుకెళ్ళండి, వాళ్ళు ఫ్రీ చేస్తారు అని శాంక్షన్ చేసుకోవడానికి. రెండవది భోజనశాల. మూడవది మనం ఇక్కడ అభివృద్ధి చేయాలంటే వాళ్ళు భక్తులు ఇక్కడ స్టే కావాలంటే ఒక 100 రూమ్లను ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేయించుకోవాలని చెప్పారు, సూచించారు కమిషనర్ సభ్యులు. మరి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుట్ట మీద 3 గుండాలు. వెనకట బలంగా ఉండే మనుషులు మనం స్నానం చేసి ఇక్కడ పూజలు చేసుకున్నాం. ఇప్పుడు పూజలు చేద్దామంటే ఇంటికాడ స్నానం చేసి వస్తాం, లేకుంటే అక్కడ బావుల దగ్గర చేసుకొని వచ్చి పూజ చేస్తాం. ఫలితం ఉండదు మాకు అంటాను. గుండాల కాడిపోయి 3 గుండాల కాడిపోయి స్నానం చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ జ్ఞాన మందిరం దాకా కార్లు బండ్లు పోతున్నాయి. అక్కడి నుంచి 1/2 కిలోమీటర్ ఉందని చెప్తున్నాను. సరే ఎక్కువ ఉందో తక్కువ ఉందో దానికి ఎస్టిమేట్ చేయించి దానికి కార్లు బండ్లు వాళ్ళకి సెలవు అయ్యేటట్టు దారి చేయాలనే ఆలోచనలో మేము ఒక తీర్మానం చేసుకున్నాం పాలకమండలి. ఇంకొకటి బచ్చనపేట నుండి కమాన్ నుండి ఈ కమాన్ వరకు 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వస్తుంది. 6 కిలోమీటర్లకు 7,70,000 ఇక్కడ 7,70,00,000 ఎక్స్పెక్ట్ చేసి జరిగింది. దాన్ని మేము ప్రభుత్వానికి ఇచ్చాము. అది డబుల్ రోడ్ అయితే భక్తులు మంచిగా వస్తారు. శివరాత్రులకు బాగలేదు. ఒకటి సింగిల్ రోడ్, అది మరో రోడ్ అయితే సింగిల్ బాగా ఇబ్బందులు అయితే యాక్సిడెంట్ కూడా అయిపోయింది. అదొకటి. ఇక్కడ వాటర్ సప్లై క్లీన్ చేస్తాము. ఇంకా మా నల్గొండ కమిషనర్, హైదరాబాద్ కమిషనర్ అందరూ సంబంధించి వారి యొక్క అనుభవంతో, ఇక్కడ ఉన్నటువంటి పూజారుల అనుభవంతో, మా పాలక మండలి సభ్యుల అనుభవంతో పెద్ద ఎత్తున డెవలప్ చేసి బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశం మాకున్నది. దాని ద్వారా మేము ఏం చేసామంటే 2 నెలలకే 80 మీటింగ్లు పెట్టి 80 తీర్మానాలు చేసాం. కనీసం 30 అంశాలను దాంట్లో ప్రస్తావించాం. నంబర్ 1 వాటర్, సెకండ్ మీరు కూడా మీకు దారి పోవాలి, థర్డ్ పచ్చడి కాడ రోడ్డు రావాలి, ఇంకా గోపురము అది రీటైనర్ పెట్టాలి. ఆవులు తెచ్చి 2 ఇక్కడ శివునికి మేమే పిండి
ఆవునికి పూజ చేయాలి. అంటే మన రైన్ మందు తీసుకోకుండా ఆవు శాంక్షన్ అయినాయి. మేము కొంచెం గాలి అది తెచ్చి యువ గారు కూడా ఒప్పుకున్నారు. అది రొద్దు పెడుతున్నారు. చాలా పెట్టి చేస్తాం. పుణ్యం కట్టుకుంటాం. ఇంకా దీనికి అభివృద్ధి చేయాలంటే మేము అన్నయ్యని చేసి చూపించినాక చేయాలి. బ్రహ్మాండేశ్వర గుళ్ళే ఉండి అన్నీ మాట్లాడి ఏం చేయకపోతే బాగుండదు. మా పాలకమండలి సభ్యులు కూడా టైం ఇస్తామంటారు, బతితో పనిచేస్తామంటారు. మేము కూడా అందరం కలిసి చేస్తాము. దీనికి అభివృద్ధికి తోడ్పడతాము. ముఖ్యంగా మాకు ఈరోజు నేను చైర్మన్గా నాకు వాటర్ ఎట్లా అసలు ఇది ఎట్లా అది ఎట్లా నేను ఒక ఆలోచనలో ఉంది. సార్ని అడగగానే ఒక 10 నిమిషాలు చెప్పేసి ఎవరు కూడా ఇచ్చేసి ఎవరి పోతే మీకు న్యాయం దొరుకుతుంది. ఈరోజు సాయంత్రం నుండి లెక్కించడం జరుగుతుంది. దేవాలయాలు 8 ఉండేవి ఉన్నాయి, అవి ఇవ్వడం జరిగింది. ఇంకా కౌంటింగ్ జరుగుతుంది. గత 5 నెలల ఉండే కౌంటింగ్ జరుగుతుంది. గత 6 నెలల ఉండే మార్చిలో ఇవ్వడం జరిగింది. దాని ద్వారా 3,50,000 దేవాలయానికి సమర్పణ జరిగింది. అది బ్యాంకులో కూడా జరిగింది. జనగామ జిల్లా గుంటూరు దేవస్థానం సిద్ధేశ్వరాలయం కమిటీ చైర్మన్గా ఇక్కడ జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇక్కడ వచ్చే ఆదాయం కానీ దాని గురించి చెప్పాలంటే ఇది బాగా ప్రతిష్ట అయినటువంటి శివలింగం ఇక్కడ చాలా అద్భుతమైంది. ఎన్నో సంవత్సరాల కింద నడిచి వచ్చే మా ఫలాలు మా తాతల నుంచి 7వ తారీఖు సోమవారం సాయంకాలము మా పాలక మండలి మరియు మా కార్యనిర్వహణాధికారి అనుమతులతో అగ్నిగుండ కార్యక్రమం ప్రారంభించాము. అలాగే ఉగాది నుంచి వెళ్ళి ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమం ప్రారంభించాము. అలాగే దసరా తర్వాత వచ్చే పౌర్ణమి రోజు 1,00,000 బిల్వార్చన అనేటువంటి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మా పాలక మండలి అలాగే మా యొక్క ఆలయానికి సంబంధించిన అధికారుల సంపూర్ణ సహకారాలతోటి ఈ సిద్ధేశ్వర స్వామి దేవాలయం దినదిన అభివృద్ధి కలుగుతుంది. కావున ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ సిద్ధేశ్వర స్వామి క్షేత్రాన్ని భక్తులు అధిక సంఖ్యలో సందర్శించి స్వామివారిని సేవించి సిద్ధేశ్వర స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాము. ఓం నమో సిద్ధేశ్వరాయ నమః. మన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామానికి సమీపాన గల కొండను సిద్ధులగుట్ట అంటారు. ఈ సిద్ధులగుట్ట అనేటువంటి గతంలో కొందరు సిద్ధులు ఈ కొండయందు తపస్సు చేశారు. కాబట్టి ఆ సిద్ధులు తపస్సు గురించి ఉద్భవించినటువంటి ఈ సిద్ధేశ్వర స్వామి వెలిసినటువంటి ఈ కొండను సిద్ధులగుట్ట అని భక్తులందరూ పిలుస్తారు. ఈ సిద్ధేశ్వర స్వామి వారిని ప్రప్రథమంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తుల చింతలు తీర్చు సంవత్సరానికి చింతాకు పరిమాణం పెరుగుతూ ఈ సిద్ధేశ్వర స్వామి దినదిన అభివృద్ధి అవుతున్నాడు. ఆ సిద్ధేశ్వర స్వామి వారు 1693 సంవత్సరంలో మొట్టమొదటిసారి చూసినప్పుడు కొబ్బరి బొండాము సైజు ఉండేటువంటిది స్థల పురాణము. ఇప్పుడు మీరు ఈ సిద్ధేశ్వర స్వామి వారిని చూశారు. సుమారుగా చాలా పెద్దగా అయిపోయింది. ఈ సిద్ధేశ్వర స్వామి వారి సన్నిధానం లోపల ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి శివపార్వతుల కళ్యాణము, అలాగే ఈ సంవత్సరము ప్రప్రథమంగా శ్రావణ మాసం ఏడవ తారీఖు సోమవారం ఉదయం 5 గంటలకు మహన్యాస రుద్రాభిషేకము, మధ్యాహ్నం 2 గంటకు దిష్టికుంభ కార్యక్రమము, 3 గంటలకు భద్రకాళీ సహిత వీరభద్రేశ్వర స్వామి ఆహ్వానము, 4 గంటలకు అగ్నిగుండ ప్రజ్వలన, 5 గంటలకు భద్రకాళి పూజ, 7 గంటలకు అగ్నిగుండ ప్రవేశము అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రుడు కాగలరు. భక్తులంతా కూడా ఈ యొక్క